సార్ నమస్కారం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో మన జిల్లా కలెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, రైతులు కూడా మన పొలంలోంచి కూడా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. తమరు అవకాశం ఇస్తే 1 or 2 రైతుల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి సార్. సో వీ రిక్వెస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోంచి ముల్కపల్లి మండలంలోంచి మన దుడ్డే కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వి రిక్వెస్ట్ కోటేశ్వరరావు గారు. ఆయన ఒక ఆయిల్ ఫామ్ కల్టివేషన్ విధానం గురించి, దాంట్లో ఆయన ఎలా లాగుసాటిగా చేస్తున్నారో దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. మాట్లాడు, పొలంలో ఉన్నట్టు ఉంది. మాట్లాడు. అవును సార్, పొలంలో మాట్లాడండి. బుద్దే కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం. నేను పామాయిల్ రైతునండి. ఒక 20 ఎకరాలు పామాయిల్ వ్యవసాయం ఉందండి. అందులో ఒక 10 ఎకరాలు ముదురు తోట, ఒక 10 ఎకరాలు సంవత్సరంన్నర పామాయిల్ ఉందండి. ఈ పామాయిల్ 4 సంవత్సరాల వరకు దిగుబడి ఏమి రాదండి. ఇందులో అంతర పంటలుగా వేరుశనగ, మొక్కజొన్న, అరటి ఇట్లా వేస్తుంటామండి 4 years. నేను అందులో భాగంగా ఇప్పుడు నేను ప్రెసెంట్ వేరుశనగ వేసానండి. ఈ వేరుశనగ పంట మీద దాదాపు 1,20,000 వరకు వస్తుంటదండి. అందులో ఒక 60,000 పెట్టుబడి పోను, ఒక 60,000 ఉంటుంటదండి. ఇది చీడ పిల్లల విషయానికి వస్తే సంప్రదింపులు వెళ్తుంటామండి. ఇప్పుడు థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మన రైతు వేదికలోంచి ఇంటరాక్ట్ అవ్వడానికి మనం మేదక్ జిల్లాలోంచి కౌడిపల్లి మండల్ మహిపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మంత్రులు, వ్యవసాయ శాఖ వారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. మహిపాల్ రెడ్డి గారు, ఈయన టమాటో కల్టివేషన్లో థ్యాంక్ యూ మేదక్ జిల్లాలోంచి కౌడేపల్లి మండలంలోంచి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులకు నమస్కారం సార్. తెలంగాణ రైతుల పక్షాన మాకు ఈ రైతు నేస్తం ఏర్పాటు చేసి రైతు వేదికల్లో రైతులందరికీ ఈ ఏర్పాటు చేయడం ఈరోజు తెలంగాణ శుభపరిణామం సార్. నేను ముఖ్యంగా కౌడిపల్లి మండల్, మెదక్ జిల్లా, మహమ్మద్ నగర్ రైతు సార్. లాస్ట్ టమాటోలో అధిక దిగుబడి తీసి రేట్లు ఉన్నప్పుడు మాకు 2 కోట్ల లాభం రావడం జరిగింది సార్. 8 ఎకరాల ప్లాంటేషన్ చేసినాము. నేను మొత్తం 100 ఎకరాల వ్యవసాయం చేస్తాను సార్. 40 ఎకరాలు వెజిటేబుల్ చేస్తాం, 60 ఎకరాలు వరి పండిస్తాం సార్. నాకు సొంతం 20 ఎకరాలు ఉంది, మిగతా 80 ఎకరాలు లీజ్ చేస్తా సార్. మన తెలంగాణలో పరిస్థితులు ఎట్లుంటాయంటే ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం బయట రాష్ట్రాలు